మీ గణేష్‌ని. ఈరోజు కరెంట్ అఫైర్స్‌ను, జనరల్ స్టడీస్‌తోని ఏ విధంగా లింక్ పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన అన్ని అంశాలు ఒక వీడియోలో మీకు తీసుకొచ్చిన. మనకు దీనికి సంబంధించిన లింక్‌ను కూడా కింద ప్రొవైడ్ చేసిన. సంప్రదించండి యూట్యూబ్ ఛానల్ గణేష్ వీరబోయిన. 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్, సదస్సులు, సమావేశాలు, నియామకాలు, ఎవరెవరు ఏ ప్లేస్‌లో నియామకమయ్యారనేది, అదేవిధంగా స్పోర్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతీదీ మీకు ఇచ్చినన్నట్టు. అవార్డ్స్‌లలోకొస్తే ముఖ్యంగా ఆస్కార్ అవార్డులు గానీ, జ్ఞాన్‌పీఠ్ అవార్డ్స్ గానీ, ఎబెల్ పురస్కారాల గురించి గానీ, నెక్స్ట్ గ్లోబల్ టీచర్ ప్రైజ్. గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్‌కి ఇచ్చిర్రు. ఈయన రాజస్థాన్‌కి సంబంధించిన ఆయనే. ఎడ్యుకేషన్‌లో అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చి ఈయనే ఈ ప్రైజ్ గెలుపొందిండు. మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025. మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ అంటే పాకిస్తాన్‌కి సంబంధించిన మాజీ ఆల్ రౌండర్, క్రికెట్‌కి సంబంధించి మాజీ ఆల్ రౌండర్, పాక్ కెప్టెన్, మాజీ కెప్టెను, మాజీ పీఎం గూడా. మాజీ పీఎం అయిన ఇమ్రాన్ ఖాన్ గురించి గూడా అక్కడ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఈ ఇన్సాఫ్ అనేది. అదే విధంగా 1992 క్రికెట్ వరల్డ్ కప్ ఈయన సారథ్యంలోనే వచ్చింది. ఈయనకు సంబంధించి ఒక ఆటోబయోగ్రఫీ గూడా ఉంది. అది ఆల్ రౌండ్ వ్యూ అనేది ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అట్లా ఆస్కార్ అవార్డ్స్ గురించి చెప్పినప్పుడు 97వ ఆస్కార్ అవార్డ్స్ 2025 ఇవి డాల్బీ థియేటర్‌లో ఇస్తారు. లాస్ ఏంజల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఇస్తారు. వీటిని స్టార్ట్ చేసిన ఇయర్ అంటే 1929 అని చెప్పిన. ఆ ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించి, అదేవిధంగా ఆస్కార్ అవార్డ్స్‌లో భారతదేశ ప్రస్థానం గురించి మీకు అద్భుతంగా ఈ వీడియోలో చెప్పిన. ఆస్కార్ అవార్డ్స్‌కి సంబంధించి 4 విభాగాల్లో 'అనోరా' అనే చిత్రము అత్యధికంగా అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం 'అనోరా', ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ 'అనోరా' చిత్రానికి, ఉత్తమ నటి మ్యాడిసన్, ఉత్తమ నటి అంటే మ్యాడిసన్, ఈమె కూడా 'అనోరా' చిత్రానికి. అదేవిధంగా ఉత్తమ నటుడు అంటే అడ్రియన్ బ్రాడీ, ఈయనొచ్చేసి 'ది బ్రూటలిస్ట్' అనే సినిమాకి. చెప్పేసిన తర్వాత మన భారతదేశానికి ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ గురించి, భాను అతయ్య గురించి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూడా దాంట్లో చెప్పిన. అదేవిధంగా జ్ఞాన్‌పీఠ్ అవార్డ్స్. జ్ఞాన్‌పీఠ్ అవార్డ్స్‌కి పోతే 59వ జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ రీసెంట్‌గా వినోద్ కుమార్ శుక్లాకొచ్చింది. ఈయనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన ఫస్ట్ పర్సన్. ఈయన గ్రంథాలు గూడా దాంట్లో చెప్పిన. 'నౌకర్ కి కమీజ్' అనేది, 'ఏ దీవార్ కి కిడ్కీ రాతీ థీ' అనేది వినోద్ కుమార్ శుక్లా యొక్క రచనలు. అదేవిధంగా స్పోర్ట్స్‌కి సంబంధించి ప్రముఖ ఇద్దరు పర్సన్స్ తెలంగాణ వాళ్ళని గూడా చెప్పిన. దీప్తి జివాంజీ 23rd పారా నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ చెన్నైలో ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 20 వరకు జరిగినాయి. దీంట్లో ఈమె 400 మీటర్ రేస్‌ని 57.82 సెకండ్‌లోనే పూర్తి చేసి గోల్డ్ గూడా గెలుచుకుంది. అదేవిధంగా పారిస్ పారా ఒలింపిక్స్‌లో గూడా ఈమె సిల్వర్ గెలుపొందింది. రీసెంట్‌గా అర్జున అవార్డ్ గూడా గెలుపొందింది. ఆమెనే దీప్తి జివాంజీ, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. అదేవిధంగా అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్, ఉమెన్స్ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ దీంట్లో గొంగిడి త్రిష, ఈమె భద్రాచలంకి సంబంధించిన ఆమె. ఆమె గురించి గూడా నేర్చుకోవాలి. టోర్నీలో అత్యధిక